కలచెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది. సత్య ఇప్పుడు గుర్తొచ్చింది. ఉండు నీ పని చెప్తా. రైట్. ఏమొచ్చింది? నిన్ను సౌందర్య వేషంలో ఉన్నది హరి అనే కుర్రాడైతే అతనితో బాగా చీర ఎక్కడ దాకా పైకెత్తి తొడల దాకా ఒళ్ళు పట్టించుకున్నావు కదూ? నిజమేసమండి. నువ్వు ఆడపిల్లవని అబద్ధం చెప్పి అలా బాత్రూమ్ లోకి దూరి ఒళ్ళంతా రుద్ది చుచి తప్పు కదమ్మా. నేను నీ ఒళ్ళు పట్టాను, నువ్వు నా ఒళ్ళు పట్టావు. ఆ కుర్రాడితో ఒళ్ళంతా అడిగి మరీ గుండెల మీద కూడా నూనె మద్దన చేయించుకున్నావు కదూ? రామరామా, అయ్యయ్యో చెప్ప. నన్ను కావులించుకుని నాకు ముద్దెట్టి కొలట పరపురుషుడితో నూనె మర్దన చేయించుకున్న పతిత నిన్ను నేనేలుకోను. ఏమండి, ఇందులో నా తప్పేమీ లేదండి. నేను పతివ్రతనండి, నన్ను క్షమించండి. శుభోడాలి. జంక్షన్లోన సరసాపూరు సెంటర్లోన జబర్దస్త్ లగ్గం మనకి దగ్గరలో ఉంది. ఊరంతా వాడంతా హోరెత్తాలంట, హవ్వారి 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 జల్సాపేట జంక్షన్లోన సరసాపూరు సెంటర్లోన జబర్దస్త్ లగ్గం మనకి దగ్గరలో ఉంది. శ్రీరస్తు పాడాలి తొలి సోయగాలు చలికి చనువు కుదిరి ఒరియో అందాలి సందేల చెలి వాయనాలు చిలే ఇచ్చుకో చక్కరే పంచుకో చుట్టమై వచ్చిపో బుక్కలా రెచ్చిపో నీ ఒళ్ళే నా విడిదిల్లుతుంటే హవ్వారి 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 జల్సాపేట జంక్షన్లోన సరసాపూరు సెంటర్లోన జబర్దస్త్ లగ్గం మనకి దగ్గరలో ఉంది. చెదిరి కలిగే తుళ్ళింత అల్లాడు పిల్లాడి కసి పూచుతుంటే మెత్తగా హత్తుకో హత్తుకో
జంక్షన్ లోన సరసాపూర్ సెంటర్ లోన జబర్దస్త్ లగ్గం మనకి దగ్గరలో ఉంది ఊరంతా వాడంతా హొరెత్తాలంట హవ్వారి 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 హవ్వారే జల్సాపేట జంక్షన్ లోన సరసాపూర్ సెంటర్ లోన జబర్దస్త్ లగ్గం మనకి దగ్గరలో ఉంది బాంబు ఎంతసేపట్లో పేలుతుంది? 5 seconds. ఇదిగో. 5, 4, 3, 2, 1. Goodbye, my dear Raghavrao. Goodbye. నడిచి నడిచి కాళ్ళు రోకళ్ళు అయిపోయినాయి. వాళ్ళు అసలు ఈ శ్రీశైలంలో ఉన్నారో లేదో. ఇదిగో నాయనా, ఒక్క క్షణం ఆగు. బాబు ఆగండి. నా మనవడు ఈవిడ గారి మనవరాలు తప్పిపోయారయ్యా. మీకు తెలిసి ఎవరైనా కొత్తగా 20 ఏళ్ల అబ్బాయి 18 ఏళ్ల అమ్మాయి ఈ ఊళ్ళో వచ్చి ఉంటున్నారా? అక్కయ్య, ఊబిలో పడ్డ మేకపిల్లల చాలా కాలం కొట్టుకు తెచ్చి నిన్ననే కాస్త ఒడ్డున పడి తేరుకున్నాను, గడ్డం గీయించుకున్నాను. మళ్ళీ నన్ను కదపకండి అన్నయ్య, నాకు బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది. మిమ్మల్ని వంగర వెంకట సుబ్బయ్య అని, ఆవిడ్ని ఋషేంద్రమణి అని పిలిచినా పిలవచ్చు, లేకపోతే మిమ్మల్ని సూర్యకాంతం అని, ఆవిడ్ని రమణారెడ్డి అని పిలిచినా పిలవచ్చు. ఎందుకు వచ్చిన గొడవ? చూడండి అన్నయ్య, అక్కయ్య, మీ మనవడు మనవరాలు అవునో కాదో నాకు తెలియదు, కానీ ఒక అబ్బాయి అమ్మాయి మాత్రం కొత్తగా ఈ ఊరొచ్చి ఓ ఇంట్లో ఉంటున్నారు. నీ నోట్లో 10 కిలోల చక్కెర పోయా. ఎక్కడ బాబు ఆ ఇల్లు? శభాష్ రా తాత, మంచి డెవలప్మెంట్, వృద్ధిలోకి వచ్చావు. అదర్రా దేవుడు ఆడించిన నాటకం. ఈ వింత నాటకం వల్ల ఎంత మేలు జరిగిందో తెలుసా? నేను మా వల్లభ తమాషాగా కలిసాం, మీ ఇద్దరు విచిత్రంగా కలిశారు. అంటే డాడీ చెప్పిన అమ్మాయి? అవును. అంటే డాడీ చెప్పిన అబ్బాయి? yes. ఒరేయ్, ఓ తమాషా చేద్దాం తాత. ఏమిటి? ముందు నేను భానుమతి లోపలికి వెళ్ళి బాధ నటిస్తూ హరి ఆ చుక్కి తెలియలేదమ్మా అని చెప్తాం. ఒక క్షణమాగి నేను టార్జాన్ అరు పరవంగానే నువ్వు అమ్మాయి టంగన ప్రత్యక్షం ఉండి వాళ్ళు తిరులైపోతా. అమ్మా సావిత్రి! మా తాతయ్య వింత మనిషి. టార్జన్ అరుపరుస్తా అని చెప్పాడా? చూడు, లోపలికి వెళ్ళగానే ఆ మాటే మర్చిపోయి పేర్లు పిలుస్తున్నాడు. పద. మా అమ్మకి ఇష్టమైన దారిలో సంపెంగి పూలు కొన్నాం కదా, ఏవవి? ఇవిగా. మనం దొడ్డిదారిని వెళ్దాం. నేను అమ్మ కళ్ళు మూస్తాను, నువ్వు ఆవిడ తల్లి పూలు పెట్టా. ఒక్కసారిగా ఇద్దరం ఆవిడ కాళ్ళ మీద పడదాం. అయ్యో అయ్యో అయ్యో! శభాష్, మా తాతయ్య చూడు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు. బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వచ్చు. తాత, అయిపోయిందిరా తాత. అమ్మ నుంచి పువ్వు బొట్టు దూరం చేశాడు రా పైవాడు. వాడు ఆ పైవాడు మనవాడనుకున్నాను రా, పగవాడైపోయాడు. కాదు, ద్రోహం చేసింది ఆ పైవాడు కాదు, మీరు మనవాడు మనవాడు అనుకున్న పగవాడు ఆ మాధవరావు. అసలేం జరిగిందమ్మా?
ఆ పిల్లని చేసుకోవటం హరికి సుతారం ఇష్టం లేదన్న మాట వాళ్ళకి చెప్పమని నేను పోరగా ఆ విషయాన్ని మాధవరావుతో చెప్పడానికి వాళ్ళ ఊరెళ్ళారాయన. అక్కడేదో మాట పెరిగిందట, ఘర్షణ జరిగిందట. తిరిగి వస్తుంటే కారుకు నిప్పంటుకునే నిలువునా కాలిపోయారాయన. ఇదంతా దౌర్భాగ్యుడు మాధవరావు పన్నాకమని మా అందరి నమ్మకం. అమ్మా, ఆడదానికి వైదవ్యం నరకం. ఆ బాధను అనుభవించిన దాన్ని నీ మనక్షోభను అర్థం చేసుకోగలనమ్మా. కానీ మాధవరావు లాంటి మనిషి కాడమ్మా. మీరెవరు? మాధవుని కన్న తల్లిని. అది నా మనవరాలు శుభ. దాన్నే మీ అబ్బాయికి ఇవ్వాలని ఆశపడ్డాడు మావాడు. వెళ్ళండి, మీ ముఖం నాకు చూపించకండి. మీది పచ్చి నెత్తురు తాగే పిశాచాల వంశం. వెళ్ళండి, వెళ్ళిపోండి. అమ్మా సావిత్రి, అమ్మా జరిగింది ఏమిటో నిర్ధారణంగా తెలుసుకోకుండా ఇంకా ఏమిటా తెలుసుకునేది? చంపిన వాడి తరఫున మాట్లాడతావేరా? ఒరేయ్, చచ్చింది నీ తండ్రిరా, నిన్ను గుండెల మీద వేసుకుని పెంచిన తండ్రిరా. మూడొంతులు కాలి మిగిలిన ఆయన శరీరాన్ని అనాథ ప్రాంతంలో ఇంకెవరి చేతో దహనం చేయించాల్సి వచ్చిందిరా. కూలి మనుషులు పెట్టి కర్మకాండ జరిపించాల్సి వచ్చింది. నా బాధను అర్థం చేసుకోవడానికి నువ్వు లేవు, తాతయ్య లేరు. ఒంటరి ఆడదాన్ని ఎంతటి మనోక్షోభాన్ని అనుభవించానో నీకేం తెలుసురా? చాలురా, చాలు. కన్న తండ్రి పట్ల నీకున్న రుణం మహాబాగా తీర్చుకున్నావు. ఇప్పుడు పిల్లలు చేసుకొని ఆ లోకంలో ఆయన ఆత్మ కూడా మలమలా మాడి మసిపోయేలా చేయకురా. కన్నదాన్ని అయినా చిన్నదాన్ని అనుకో. నా భర్తకు ఆత్మశాంతిని ప్రసాదించు బాబు. నీకు చేతులెత్తి దండం పెడతా. అమ్మా, నిజం ఒక్క అడుగు వేసేలోపు అబద్ధం 6 సార్లు ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు. నిజం నిలకడ మీద తేలకపోదు. ఇంకా ఇక్కడే ఉండి నీ మనసు కష్టపెట్టాం. వెళ్ళిపోతావమ్మా. రామా. అమ్మా, చెట్టంత తండ్రి బతుకుండి లేత కొమ్మలాంటి కొడుకు చచ్చిపోతే అది పగవాడికి కూడా రాకూడని బాధమ్మ. ఏ పెళ్ళొద్దని పిల్లలిద్దరూ ఇళ్లలోంచి పారిపోయారు. వాళ్ళిద్దరూ ఒకటయ్యారన్న శుభవార్తని కొండంత ఆనందంతో మోసుకొస్తే పిచ్చి వాళ్ళలారా, నా లీలల ముందు మీ ఘనకార్యాలు ఎంతరా అని గుండెల మీద గుద్ది మరీ చెప్పాడమ్మా ఆ దేవుడు. ఊరుకోమ్మా, దుఃఖాన్ని దిగమింగుకోమని చెప్పడం తేలిక, ఆ పని చెయ్యటం కష్టం. ఊరుకోమ్మా, ఊరుకో.